దేవుని వాక్యం చూసినప్పుడు దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది, అపవాదికి చోటు ఇవ్వద్దు. డు నాట్ గివ్ రూమ్ ఫర్ ద ఎనిమీ. అపవాదికి చోటు ఇచ్చేంత వరకు వాడు దూరలేడంట. ఈరోజు ఎంతోమంది వారి జీవితంలో అపవాదికి చోటు ఇస్తూ దేవా రక్షించు అంటున్నాం. అపవాదికి చోటు ఇవ్వకూడదు అనేది దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. నీవు అపవాదికి చోటిచ్చి వాడి అపవాదికి చోటిస్తామంటే ఏంటి? వాడికి సంబంధించిన కార్యాలు, వాడికి సంబంధించిన క్రియలు, వాడికి సంబంధించిన చోట, వాడికి సంబంధించిన వ్యక్తులు, వాడికి సంబంధించిన మాటలు నువ్వు మాట్లాడుతూ దేవుడు నీ పక్షాన కార్యం జరిగించాలంటే అయ్యేది కాదు. పాపాన్ని నువ్వు విడిచిపెడతానే కానీ పాపం నుండి నీకు విడుదల కలగదు. యేసయ్య పాపాన్ని నాలోంచి తీసే ప్రభు అని చెప్పి పాపాన్ని కొనసాగిస్తూ ఉంటే అయ్యే పని కాదు. ఈ దేవుని వాక్యం తెలియజేస్తుంది, అపవాదికి చోటు ఇవ్వద్దు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూస్తున్నాం. అపవాది తంత్రములు ఎరిగిన వారుగా ఉండాలి అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. వాడి తంత్రములు ఎరిగిన వాడుగా, వారికి చోటు ఇవ్వని వారుగా, వాడి కుయుక్తుల్ని ఎరిగి జాగ్రత్త పడి సర్వాంగ కవచంని ధరించుకో. అపవాది ఆపద దినమున నీవు సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా నిలిచి పోరాడు. ఈరోజు నిద్రపోతున్న క్రైస్తవులు కనబడుతున్నారు ఎంతగానో. ఆచారం అలవాటుల్లో భక్తుల్లో ఉంటూ నిద్రపోతున్న క్రైస్తవులు ఉన్నారు. దేవుడు అంటాడు, మేలుకో, ఫైట్ ఫర్ వాట్ ఈస్ యోర్స్. నీదేదో దాని కొరకు పోరాడు. నీ కుటుంబం కొరకు పోరాడు, నీ తరము కొరకు పోరాడు, నీ కలిగిన దాని కొరకు పోరాడు, నీ జీవితం కొరకు పోరాడు, నీకు నేను వాగ్దానం చేసిన దాని కొరకు పోరాడు. దేవా, నీ చిత్తంలో నేను జీవించాలి. దేవా, నీ సాక్షిగా నేను బ్రతకాలి. దేవా, నీ కృపలో నేను ఉండాలి. దేవా, నీ మనస్సు కలిగి నేను బ్రతకాలి. ఎంతమంది ఆశ అది. అపవాదికి చోటిస్తూ అపవాది తరంగా జీవిస్తున్నారు చాలామంది.